సార్ మనం చూస్తూ ఉన్నాము సాక్షి పత్రిక ప్రారంభించినప్పటి నుంచి చాలామంది ఒక మాట చెప్తుంటారు, దాంట్లో డేట్ తప్పించి దాని పేరు తప్పించి ఏది కూడా వార్త కరెక్ట్గా ఉండదు అని. అయితే ఇప్పుడు ఈ లూలు మాల్ ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము కుదుర్చుకున్న ఒప్పందాలు అని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు తీరా మరి ఇప్పుడు గ్రౌండ్ అవుతున్న టైంలో ఈ భూములు ఇస్తున్నారు, అసలు భూములు అడ్డగోలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం లూలుకి కేటాయించిందా? సో మరి ఇటు భూములపై కావచ్చు, లూలు మాల్ గురించి కావచ్చు, ఇటు పోలవరం గురించి కావచ్చు, వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలు ఆ రాతలను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సాక్షి పత్రిక ఏంటంటే అది ఒక టిష్యూ పేపర్ లాంటి పత్రిక. దాంట్లో రాసిన రోతరాతలకే వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచి రోతరాతలు రాయటం ఆరంభించారు. నేను అంటుండేది ఏంటంటే, మీరు పోలవరం డ్యామ్ కట్టలేక అసెంబ్లీలో ఏం చెప్పారు? రాసి పెట్టుకో అన్నాడు ఒక ఆయన, డిసెంబర్ అన్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన అన్నాడు రాసి పెట్టుకో అని. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఏమైపోయినాయి డేట్లన్నీ? ఎందుకు కట్టలేకపోయారు పోలవరం? అంటే పోలవరాన్ని గోదాట్లో ముంచేసి కాళేశ్వరాన్నేమో ముంచిండు ఒక ఆయన. ఈయన పోలవరాన్ని గోదాట్లో ముంచేసి ఈరోజు రాసిన రోత రాతలు ఏంటంటే, వాళ్ళు ముందే చెప్పారంట 2026కి కంప్లీట్ అయిపోద్దంట, స్పిల్వే కట్టకుండా పోయిందంట, స్పిల్ ఛానల్ కట్టకుండా పోయిందంట. అన్ని అబద్ధాలు వండి వారిస్తే ప్రజలు నమ్మతారనుకుంటే అది పొరపాటు. పోలవరం ప్రాజెక్టుకి అసలు నిన్ను ఎవడు కట్టమన్నాడు? ఏది వాళ్ళు అనే మాట రాసింది ఏంటంటే, అప్పర్ కాపర్ డ్యాము లోవర్ కాపర్ డ్యాము కట్టకుండా నిన్ను డయాప్రమోవాలు ఎవడు కట్టమన్నాడు? ఇంత దుర్మార్గమైనటువంటి రోతరాతలు రాస్తూ ఉంటే ప్రభుత్వం కూడా సీరియస్గా కేసు తీసుకోవాలి. చేసుకొని వాళ్ళ అబద్ధాల రోతరాతలకి అంతూ పొంతు లేకుండా పోతున్నప్పుడు ఒక పత్రిక ఒకటి ఉంది కదా, ఛానల్ ఒకటి ఉంది అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు అన్ని రోతరాతలు రాసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుండాలనా? కాబట్టి ఐ&పిఆర్ మినిస్టర్ క్యాబినెట్ కూర్చొని చర్చించుకొని ఈ రోతరాతల మీద ఒక తీర్మానం చేసేసి కేసు రిజిస్టర్ చేయాలి. అంటే ఇడిసింది ఈదికి పెద్దని అంటారు, వాళ్ళు అన్నీ ఇడిసేసుకున్నారు. పెద్దోళ్ళు ఊరకనలా సామెత, వాళ్ళు అన్నీ ఇడిసింది ఈదికి పెద్దని పల్లెల్లో సామెత, మొరటి సామెత. మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి చెప్తుండ. కాబట్టి అన్నీ ఇడిసేసి కూర్చుంది ఆ పత్రికకి, ఇలువలు లేవు, ఏమి లేవన్నమాట. అందువల్ల నేననేది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ నాయకుడే అసెంబ్లీలో మాట తిప్పి మడం తిప్పిండు. కాబట్టి అవి ప్రదర్శించండి. అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడాడో ప్రదర్శించండి. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడో ప్రదర్శించండి. 2000 ఇక్కడ మనకి క్లియర్గా ఉంది, ఎవరికి పోయినా దొరకద్ది డాక్యుమెంట్. నాకే కాదు, డాక్యుమెంటే ఎవిడెన్స్ మనకి. కాగ్ రిపోర్ట్ క్లియర్గా ఉందన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, కాస్ట్ పర్ డిపిఆర్ 2005కి 10,151 కోట్ల 4 లక్షలని బెట్ చేశారు. ఏది 2005 నాటికి. అది 2010 నాటికి దీని డిపిఆర్ ఎంత పెరిగిందంటే, పోలవరం డిపిఆర్ 16,110 45 కోట్లు పెరిగింది. దాని తర్వాత చూస్తే ఎట్ ప్రజెంట్ ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే, పోలవరం డ్యాము 55,132.59 కోట్లు. అంటే ఎక్కడ ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కడికి వచ్చిందో చూడండి. టైం డిలే అవటం వల్ల ఫస్ట్ ఎస్టిమేషన్ వేసింది ఎంత? 10,151 కోట్లు. వర్క్స్ వరకే చెప్తున్నా, ఆర్ఆర్ ప్యాకేజీ గురించి మాట్లాడటంలా నేను. ఓన్లీ వర్క్స్ వరకే, హెడ్ వర్క్స్, లెఫ్ట్ కెనాలు, మెయిన్ కెనాలు, పవర్ ప్రాజెక్టు. ఇది సార్ అప్పుడేసిన ఎస్టిమేషను. కాలాతీతం అయ్యే కొద్ది ప్రాజెక్ట్ కాస్టు పైకి పెరుగుతూ పోయింది. ఒక అసమర్థుల వల్ల ఈ ఎవరు కట్టొద్దన్నారు వీళ్ళని. 2005లో ఎస్టిమేషన్ వేసినప్పుడు కంప్లీట్ చేయొచ్చు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉన్నది. 2005, 2004 నుంచి 2014 దాకా ఏ గవర్నమెంట్ ఉన్నది? కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నదిగా. కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయొచ్చుగా ప్రాజెక్ట్ని. ఎందుకు కంప్లీట్ చేయలేదు? 2014లో ఏం చేశారంటే, స్టేట్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు 2014లో ఏం చేశారంటే, దీన్ని జాతీయ హోదా ప్రకటించారు. ఎప్పుడు 2004, ఎప్పుడు 2014, 10 ఏళ్ళు కాలాతీతం చేసేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వాళ్ళు ముంచేశారు ఆనాడు. వీళ్ళు 2014లో వచ్చి చిన్నగా అడుగులు వేసుకొని అప్పర్ కాపర్ డ్యాము కంప్లీట్ చేసుకొని నీళ్లు నట్టు మళ్ళించుకొని వస్తుంది. కొద్దిగా వర్క్ పెండింగ్ ఉన్నది. ఆ కొద్ది వర్క్ కానీ లోవర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ చేసి ఉంటే రివర్స్ టెండరింగ్, అది రామోజీరావు బంధువులదని నవయ్య కానీ
రోతరాతలు రాసుకున్న రామోజీరావు బంధువులు కట్టబెట్టిందంట చంద్రబాబు నాయుడు. గిన్నీస్ బుక్ రికార్డు 32 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసిన చరిత్ర గిన్నీస్ బుక్ రికార్డు ఉన్న కంపెనీని ఈర్ష్య, దేశం, పగతోటి మనకు రిజల్ట్ ఏ నెలలో వచ్చింది? 2019లో మే నెలలో రిజల్ట్ వచ్చింది. ఆ మధ్యలో ఆ కాలం అంతా పని ఆపేసి ఆ నీళ్ళని అటు డైవర్ట్ అయిపోయి కింద నుంచి వచ్చి లోవర్ కాపర్ డ్యామ్ నుంచి వచ్చి పైకి వచ్చి కాపర్ డ్యామ్ని కొట్టేసినాయి. ఆ పని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఆపొద్దు అని మొత్తుకుంటే ఈర్ష్య, దేశం, పగతోటి ఆ ఒక్కరో పని కానీ కంప్లీట్ చేసి ఉంటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేది కాదు. ఇక్కడ పై నుంచి వచ్చినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ నుంచి వచ్చిన నీళ్ళు ఏం చేసినాయంటే మెయిన్ డ్యామ్ మీదగా, ఏదైతే ఇప్పుడు డ్యామ్ ఎక్కడంటే గోదావరి మీద డ్యాము కట్టరు, రైట్ సైడు కొండను తొలిచి కొండ మీద కడతారు డ్యాము. చాలామందికి ఏంటంటే మీరు శ్రీశైలం చూసినా, నాగార్జున సాగర్ చూసినా ఈ రెండు నదికి అడ్డంగా కట్టారు ప్రాజెక్టులు. అయితే పులిచింతలు చూసినా కూడా మీరు ఇంకో ప్రాజెక్టు కూడా చెప్తాను నేను, సోమశిల ప్రాజెక్టు కూడా నీకేం చేశారు, నదికి అడ్డంగా కడతారు. కానీ ఇక్కడ పోలవరం వచ్చేసరికి ఇది వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి నదిని తప్పించి నదినే డైవర్ట్ చేసి కట్టే ప్రాజెక్ట్ ఇది. ఆ కొండను తొలిచి దానికి వాటర్ చేసేసి చేశారు. చేసినప్పుడు నీకు కాపర్ డ్యాము పైన అప్పర్ కాపర్ డ్యాము, లోవర్ కాపర్ డ్యాము ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో డయాఫ్రమ్ వాళ్ళు 3 సమాంతరంగా వర్కలు నడిపించారు బాబు గారు. అప్పర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత లోవర్ కాపర్ డ్యామ్ కొద్దిగా వర్క్ పెండింగ్ ఉన్నది. ఆ వర్క్ కానీ కంప్లీట్ చేసి ఉంటే ఆ వాటర్ వచ్చి ఫ్లడ్ వాటర్ మధ్యలోకి దూరేవి కాదు. అది చేయకుండా గోదావరిలో ముంచేసి ఈ యొక్క మెయిన్ డ్యామ్ని ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు లేచిపోవటానికి నాశనం చేసి పెట్టిందికోగాక పత్తిత్తి మాటలు మాట్లాడతారు, జాతి ద్రోహులు అనమాట. నేను అంటుండేది వాల్యుయేషన్ ఏంటంటే ఏమి చేసినా కూడా ఈరోజు ఈ 960 మెగావాట్ల పవర్ జనరేషన్ చేయి ఉంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చి ఉండేది. తర్వాత పోలవరం కంప్లీట్ అయిపోయి ఉంటే 7,20,000 ఎకరాలకి నీళ్లు పోలవరం ప్రాజెక్టు వల్ల ఎంత పంట నష్టపోయారు ప్రజలు. ఇలా అదే పట్టిసీమ అనే ఒక ప్రాజెక్టు కడితే పోలవరం అయిపోతుంది కదా, పట్టిసీమ ఎందుకు కట్టినో ఇది దండకు కదా. ఆ పట్టిసీమ ప్రాజెక్టు కట్టింది కూడా ఎవరు? మేఘా కృష్ణారెడ్డి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎవరైతే కడుతున్నారో మేఘా కృష్ణారెడ్డి వాళ్ళే పట్టిసీమ కట్టి ఒక నెల ముందే హ్యాండ్ ఓవర్ చేసేసారు పట్టిసీమ. ఆ రోజు పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు తీసుకొచ్చి కృష్ణా బేసిన్లో నీళ్లు పోస్తే ఆ 80 పీసన్ల వల్ల ఈ మనకి పంటలు కాపాడుకోవచ్చు అని చెప్పి అది చేస్తే దాన్ని ఎగతాళి చేసిండు ఆ రోజు. నేను అంటుండేది ఏంటంటే మనకు ఒక పేపర్ ఉంది కదా, ఒక టీవీ ఉంది కదా అని చెప్పి అసత్యాలు ఒడ్డు వారిస్తే దాన్ని ఎవరు దేకటంలా, ఆ ఛానల్ని ఎవడికి చూడటంలా. ఒకసారి ఎందుకంటే వాళ్ళ కాడ అవినీతి సంపదతో దోచిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏది పెడితే అది రాస్తావరు. కాబట్టి అందువల్ల ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయి చంద్రబాబు నాయుడు టైంలో జాతికి అంకితం ఇవ్వబోతుందంటే అది ఓర్చుకోలేక, అది జీర్ణించుకోలేక ఇప్పుడు పేలాలు బలగతారు. మొన్న బాబు గారు అన్నారు కదా 2027 ఈ రెండింగ్ నాటికి 2028 నూతన సంవత్సరం జాతికి అంకితం ఇస్తాం పోలవరం అని ఎప్పుడైతే ప్రకటించారో ఈ రోతరాతలు రాసుకోవడానికి కారణం అది. అందువల్ల 2004 నుంచి 2014 మధ్యకాలంలో జరిగినటువంటి జాప్యాన్ని ఎవడు చెప్పడు, ఎవడు మాట్లాడడు, రాసే ధైర్యం ఉండదు. 2014 నుంచి 19 మధ్య ఎంత పని జరిగింది, ఈయన 19 నుంచి 24 దాకా ఏం పని చేసి ఏమి ఎలగబెట్టినావు అది చెప్పమంటే చెప్పడు. 19 నుంచి 24 మధ్యలో నువ్వు పెరికి కట్టలు కట్టింది ఏందో చెప్పమంటే చెప్పడు. వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వము ఎక్స్పెండిచర్ చేసిన డబ్బులు కూడా ఇలా వాస్తవంగా చెప్పాలంటే క్లియర్గా లెక్క, నా లెక్క కాదు, నా కవిత్వం కాదు, వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లోనే ఇచ్చింది. ఒక లెక్క చెప్తాను, ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన లెక్క ఏడుంది నా దగ్గర. ఆ లెక్కకు సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వకపోతే ఏం చేయాలా? దాదాపుగా 8,000 కోట్లు బాబు గారు ఖర్చు పెడితే కనీసం దాంట్లో ఇవ్వాల్సిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక డబ్బులు ఇచ్చారు. పోలవరం డబ్బులు ఖర్చు పెట్టిందేమో బాబు గారు, ఖర్చు పెట్టిన రియంబర్స్మెంట్ చేయకుండా కేవలము బాబు గారు 2019లో ఒక 6 నెలల ముందు ఏం చేశారంటే ధర్మ పోరాట దీక్ష అనేది ఒకటి కొనసాగించడం వల్ల పోలవరం నిధులు ఆపేశారు, డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు. ఆనాడు ఈ డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలలకే డబ్బులు ఇచ్చారు. ఎట్టిచ్చారు, దేనికి ఇచ్చారు డబ్బులు ఆనాడు? అంత విపత్కర పరిస్థితుల్లో కూడా పోలవరం నిర్మాణం ఆపలా బాబు గారు. ఈరోజు పోలవరం నిర్మాణం మళ్ళీ కాంట్రాక్టర్ని మార్చకుండా ఈ ఏకాదశి రెడ్డి లాగా
ఇంకొక కొత్త పేరు నోట్ చేసుకోండి, ఏకాదశి రెడ్డిలాగా. మొన్నటిదాకా 11 రెడ్డి అంటారు, ఈ రోజు నుంచి ఏకాదశి రెడ్డిలాగా ఈ పెద్ద మొత్తం 5 మాటలు చెప్పొద్దు. ఈ రోజు ఏమవుతుంది, అది కాంట్రాక్టర్ని మార్చకుండా అదే కాంట్రాక్టర్ తోటే మళ్ళీ వర్కులు కొనసాగిస్తున్నాడు. అందువల్ల ఏంటంటే ఈ నోటికి మన కాడ పెన్నా ఉంది కదా, పేపర్ ఉంది కదా, చూసుకోవడానికి ఒక టీవీ ఉంది కదా, ఏది పెడితే అది రాయకూడదు, తప్పు. చాలా ఘోరంగా రాశారు పోలవరం మీద ఆర్టికల్, మొత్తం ఏదో జలగన్నే చేసినట్టు. జలగన్నకు దోపిడీ తీసుకోవడం దాచుకోవడం తెలుసు, కానీ నిర్మించడం ఏడ తెలుసు, కోల్చడం తెలుసు కానీ ఏకాదశి రెడ్డికే. సార్ అంజీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకంటే ముందు ఏం చేశాడు, 1941లో వెంకటకృష్ణ అయ్యంగారు అని చెప్పి డిపిఆర్ తయారు చేసి మద్రాసు ప్రెసిడెన్సీలో దివాన్గా ఉండేవాడు. ఆయన ఇరిగేషన్ మంత్రి 1941లో. ఆయన ఏం చేసిందంటే దానికి 46-47 ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేసి 129 కోట్లు ఎస్టిమేషన్ వేసి దాన్ని సబ్మిట్ చేశారు. ఎవరు? ఎల్ వెంకటకృష్ణం అయ్యంగారు మొట్టమొదటి ఐడెంటిఫైడ్ చేసిన ఆయన ఇరిగేషన్ ఇంజనీరు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏం చేశారంటే అది కింద మీద పడతా 1980లో మన కార్మిక నాయకుడు ఎమ్మెల్సీ ఆయన అప్పట్లో ఆయన ఏం చేసిండే కొబ్బరికాయ కొట్టిండు, శంకుస్థాపన చేసింది ఆయన మొట్టమొదట. ఆ తర్వాత ఏం చేసిండు, 2004లో ఈయన శంకుస్థాపన చేసి 8,600 కోట్లకి 1,320 కోట్లు రైట్ కెనాలు, 1,350 కోట్లు లెఫ్ట్ కెనాలు మట్టి పనులు చేసి 171 కిలోమీటర్ల పొడవు ఉన్న కాలువని కంప్లీట్ చేయలేకపోతే 100 కిలోమీటర్లు లోడేసి మట్టి పనులు చేసుకొని డబ్బులు నాకేసి మహామేత వెళ్ళిపోతే రైట్ కెనాల్ కంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇచ్చిండు. ఇది చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు చేసి. అంటే ఓరక లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు రెండు కూడా మట్టి పనులు లోడేసి డబ్బులు కొట్టేసి ఎందుకు కనీసం కాలువలు కూడా కంప్లీట్ చేయలేదు డివిఎస్ గారు అన్నాడు. 100 కిలోమీటర్లు చేసి మిగతాది ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇకపోతే రైతులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేసి రైతులతో మాట్లాడి కాలువ కంప్లీట్ చేసేసి పట్టిసీమ ద్వారా నీళ్లు తెచ్చేసి కృష్ణా బేసిన్లో పోసిండు. అంటే ప్రాజెక్టు కట్టకుండా అదంటే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎవరి టైంలో స్టార్ట్ అయినాయి అంటే వాళ్ళ మనుషులకు సొంత మనుషులకు ఇచ్చేసుకొని మిషన్లకు ముందే డబ్బులు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులో కమిషన్లు కొట్టేసిండు ఎవరు? ఈ బోగొత్తలో ఎవరికి తెలియదా? పని చేయకుండానే డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర అన్నాడు. మొబిలైజేషన్ అడ్వాన్సు టెండర్ ఇళ్ళే వేస్తారు, పని చేయడానికి డబ్బులు ప్రభుత్వమే వేస్తుంది, నాకేసారు కమిషన్. అందువల్ల ఏంటంటే ఇవన్నీ మనం చెప్పుకుంటా పోతే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఈ నక్కల గుంపు, ఈ తోడేళ్ళు గుంపు నిత్యం అబద్ధాలతోనే బతుకుతున్నది. ఈ కలికాలం కాబట్టి అబద్ధాల యుగం కాబట్టి అబద్ధాలు రాస్తే బాగుపడతాం అనుకుంటారు. నాకు ఏమాత్రం సీము నెత్తురు వాళ్ళు ఇరిగేషన్ మనుషులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా అడుగుతుండ మొత్తం ఇళ్ల సంఖ్య చెప్పమను. పోలవరంలో పీడిఎఫ్ పేదలకు కట్టాల్సిన ఇళ్ల సంఖ్య చెప్పమని ఊరకే అదొక్కటి చెప్తే చాలు వాడు తెలివైనడు అనుకోవచ్చు. నేను అనేది ఏంటంటే 371 విలేజ్లో ఎన్ని ఇళ్ళు కట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఒక్క ఇల్లు కట్టావా నువ్వు? నీ బతుక్కి ఒక్క ఇల్లు ఇక్కడ 1,15,532 ఇళ్ళు కట్టాలా? ఎన్ని ఇళ్ళు కట్టినవు చెప్పండి వాళ్ళు ఇరిగేషన్ మంత్రిని కానీ ఎవరినన్నా కానీ ఒకరు చెప్పండి. ఇక్కడ ఏంటంటే 35 మీటర్ల లెవెల్ వాటర్ వస్తే 30 టీఎంసీలు నీళ్ళు నిల్వ ఉంటాయి. తర్వాత 41.15 మీటర్ల లెవెల్కి వాటర్ వస్తే 120 టీఎంసీలు వాటర్ నిల్వ ఉంటాయి. 45.72 టీఎంసీ 72 మీటర్లు వాటర్ హైట్ నిల్వ ఉంటే మనకేమవుద్దంటే 194 టీఎంసీలో నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుద్ది. మేము అంటున్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే 115,532 ఇళ్ళు కట్టాలి కదా పోలవరంలో. వాళ్ళకి సబ్మర్జ్ అయినటువంటి గ్రామాలు వచ్చేసరికి 371 గ్రామాల్లో నువ్వు కట్టించినటువంటి ఇళ్ల సంఖ్య ఎంత? ఇది ఒక్కటి చెప్పనండి చాలు. ఇది చెప్పకుండా వాళ్ళకి పునరావాసానికి సంబంధించిన వాటి కంప్లీట్ చేయకుండా ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మొన్న ఎన్ని డబ్బులు ఇచ్చినారు పెట్టకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు. కాబట్టి వాళ్ళందరూ ఆనందోత్సవాలతో ఉన్నారన్నమాట. ఇది అంతా కూడా ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ డ్యామ్ కంప్లీట్ అవ్వగానే నీళ్లు నిలవబెట్టడానికి లేదు. చాలామంది అనుకుంటారు డ్యామ్ అయిపోగానే మనకి నీళ్లు నిలవబెడతారని అనుకుంటే ఒక్కసారి 194 టీఎంసీల కెపాసిటీ వాటర్ నిలబెట్టరు.
దానికి ఏంటంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారనమాట. కొంత స్టేజ్ వరకు నీళ్లు నిలబెడతారు, రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్కి నీళ్లు పంపిస్తారు, పవర్ ప్లాంట్కి వాటర్ పంపిస్తారు. అక్కడ కొంత సింకేజ్ అయిపోయిన తర్వాత డ్యామ్ స్ట్రెంత్ చూసుకుంటూ ఇవి ఏటికేటి పెంచుకుంటూ వస్తారనమాట. ఈ రిహాబిటేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి అవ్వకుండా పూర్తిగా డ్యాములో నీళ్ళు నిలబెట్టడానికి కూడా కుదరదు. నాగార్జున సాగర్ మనకు అదే ఎగ్జాంపుల్ చెప్తుంది, శ్రీశైలం అదే చెప్తుంది, సోమశిల ప్రాజెక్టు మాకు బాగా గుర్తు. సోమశిల ప్రాజెక్టు ఇందిరాగాంధీ శంకుస్థాపన చేస్తే స్వర్గీయ నందమూరి రామారావు గారు కంప్లీట్ చేశారు దాన్ని. ఆమె కొబ్బరికాయ కొట్టిపోతే రామారావు గారు కంప్లీట్ చేశాడు. ఫస్ట్ 30 టీఎంసీలు అట్ట 70 టీఎంసీలకు మళ్ళీ పెట్టడానికి 50 ఏళ్ళు పట్టింది. అట్లాగే పోలవరం డ్యాము కూడా పూర్తి అయిన తర్వాత మొత్తం ఒక్కసారి నీరు నిలవపోయారు. ఇది ఏంటంటే నేను చెప్పాను చూడండి, ఈ రిహాబిటేషన్ ఇళ్ళు మొత్తం కట్టి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పటి వరకు ఇళ్ళు కట్టి ఎన్ని ఇచ్చారు పేదలకి? అది ఒక పెద్ద యజ్ఞం లాంటిది అనమాట. పోలవరం డ్యాము కాస్టే నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళు వేసిన ఎస్టిమేషనే చెప్తున్నారు కదా, వీళ్ళు వేసిన ఎస్టిమేషన్లోనే 55,000 కోట్ల రూపాయలు మొత్తం అయిపోద్ది. R&R ప్యాకేజీలు కానీ ఇళ్ళు నిర్మాణం కానీ ఇవన్నీ కంప్లీట్ అయితే కానీ టోటల్ కెపాసిటీ మనం నిలబెట్టలేము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక రేంజ్ వరకు వాటర్ వస్తాయి, డ్యామ్ కంప్లీట్ అయిపోద్ది. లోపల R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి PDF ఇళ్లకు సంబంధించినటువంటి హిస్టరీ కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ స్టెప్ మనకి ఏదైతే అనుకుంటున్నామో ఈ 35 మీటర్ల వరకే 30 టీఎంసీలకు సంబంధించినటువంటిది ఇది అయిపోయిన తర్వాత 41.15 అయిపోయిన తర్వాత 45.72 దాకా తీసుకురావాలి. అప్పుడు మనకి ఇళ్ల సంఖ్య ఉంటుంది అనమాట. నేను క్లియర్గా చెప్పగలను. ఇప్పుడు ఇక్కడ నీకు 27 విలేజ్లు, ఏది 35 టీఎంసీలకు వచ్చినప్పటికీ 27 విలేజ్లు, 9,204 ఇళ్ళు డివిఎస్ గారు. ఇది తర్వాత 41.15 మీటర్ల హైట్కి వాటర్ చేరుకునేటప్పటికి 120 టీఎంసీలు, అప్పటికి 64 విలేజ్లు యాడ్ అవుతాయి. ఆ 64 విలేజ్లు యాడ్ అయితే అప్పుడు నీకు వచ్చేసరికి ఇక్కడ 11,552 ఇళ్ళు యాడ్ అవుతాయి. అర్థమవుతుందా? థర్డ్ ఫేజ్కి వచ్చేళ్ళకే 45.72 మీటర్లకు వచ్చేళ్ళకే 194 టీఎంసీల కెపాసిటీకి వస్తుంది. దాంట్లో మొత్తం నిర్మించాల్సినటువంటి ఇళ్ల సంఖ్య 84,845 అవుతుంది. ఓవరాల్గా కలిపి 105,601 విలేజెస్. ఇప్పుడు దాకా మనం ఎన్ని కట్టాం ఇళ్ళు? ఇది కదా. అందువల్ల ఏంటంటే పోలవరం అనేది బహుళార్థక సార్థక ప్రాజెక్టు కాబట్టి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ టన్షూర్లో ఈ 24-29 మధ్యలో జాతికి అంకితం ఇస్తారు. ప్రధానమంత్రి గారు కూడా వస్తారు, రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఏమి బాధపడబండి. ఇప్పుడు వాళ్ళ సొంత ఇప్పుడు కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ చూసాము, కర్నూలు జిల్లాలో చూసాము, కడప జిల్లాలో చూసాము, ఒకవైపు అమరావతి చూస్తున్నాం, మరోవైపు విశాఖపట్నం చూస్తున్నాం, మరోవైపు నెల్లూరు తిరుపతి మధ్యలో చూస్తున్నారు. నిన్న తెలంగాణ నుంచి కూడా సార్ ఇది ఫోటోవాల్టిక్ సీడ్స్ పైనీరు అనే ఒక ఎలక్ట్రికల్ ఒక్క ఒప్పందం కుదుర్చుకున్నారు. అది నాయుడుపేట దగ్గర మ్యాన్కూర్ షెడ్యూల్లో మేము పెడతామని ఇక్కడ ఆపేసి, తెలంగాణలో భూముల ధరలు ఎక్కువ ఉన్నాయని ఆపేసి మ్యాన్కూర్ షెడ్యూల్లో పెడుతున్నారు. ఇది సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫోటోవాల్టిక్స్, అది కూడా MEO కుదిరింది. ప్రభుత్వం ఏంటంటే ఎన్ని స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పి బయట పెట్టడంలో ఏ కూడా పోటీ తత్వం ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు ఒక యూనిట్గా తీసుకొని పరిపాలనా కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ నేపథ్యంతో ముందుకు పోతుంది గవర్నమెంట్. ఒకవైపు రాజధాని నిర్మాణం జరుగుతా, మరోవైపు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ముందుకెళ్ళిపోతా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఇంకా ప్రోత్సహించాలి. ప్రతిపక్ష పార్టీ మంచిదైతే ఏం చేయాలంటే అభివృద్ధిని ఏదైనా లోపాలు సజెషన్లు సూచనలు ఇవ్వండి. కొంతకాలం రాష్ట్రం బాగుపడద్దు కదా. మంచి సూచనలు మంచి సలహాలు ఇవ్వండి. ఎప్పుడు బట్టగాల్చి మీద వేయటమేనా?